హలో అండి అందరికీ. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయగలరండి. ఈ కథకు సంబంధించిన మిగిలిన అన్ని పార్ట్స్ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం. నేను ప్రామిస్ చేస్తున్నాను చందు, ఇక ఎప్పటికీ నిన్ను వదిలి వెళ్ళను. నేను మారిపోయాను అంటాడు సూర్య. ఇంతలో నవీన్ కలుగు చేసుకుని, చూడండి సూర్య, చందు మిమ్మల్ని నమ్మటానికి కొంత సమయం పడుతుంది. మీరు నిజంగా మారినట్లయితే ఆమె తప్పకుండా మిమ్మల్ని క్షమిస్తుంది. కానీ మీరు మళ్ళీ తప్పు చేస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరిస్తాడు. నాకు తెలుసు సార్, నేను ఇకపై జాగ్రత్తగా ఉంటాను అంటాడు సూర్య. నవీన్ చందుతో కూడా వ్యక్తిగతంగా మాట్లాడతాడు. చందు, సూర్య గారు మళ్ళీ నీతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు. కానీ నిర్ణయం మాత్రం నీ చేతిలోనే ఉంది. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు అంటాడు. చందు నవీన్ మాటలు వినిన తర్వాత కొంచెం సేపు ఆలోచించుకుని, నా పిల్లల భవిష్యత్తు కోసం నేను అతనికి ఒక అవకాశం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ సూర్య ఇక్కడే ఉండాలి. నన్ను పిల్లలను పోషించాలంటే ఏదో ఒక ఉద్యోగం ఇక్కడే చూసుకోవాలి. మళ్ళీ నిరుద్యోగిగా ఉంటే నాకు మళ్ళీ పాత రోజులే తిరిగి వస్తాయి అంటుంది. నవీన్ సూర్య వైపు తిరిగి చందు చెప్పిన మాటలను వివరిస్తాడు. సూర్య గారు, చందు మీకు ఒక అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ మీరు ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకోవాలి అంటాడు నవీన్. తప్పకుండా సార్, నేను ఇక్కడే ఏదో ఒక ఉద్యోగం చూసుకుంటాను. నా భార్యను పిల్లలను బాగా చూసుకుంటాను అంటాడు సూర్య. నవీన్ ఒకసారి చందు సూర్య ఇద్దరి వంక చూస్తాడు. వారిద్దరి మధ్య ఒక కొత్త ఆరంభానికి అవకాశం ఉందని అతడు భావిస్తాడు. సరే అయితే సూర్య, మీరు ఇక్కడే ఉండి ఉద్యోగం వెతుక్కోండి. చందు, నువ్వు కొంచెం సమయం తీసుకో. సూర్య ప్రవర్తనను గమనించు. నీకు నమ్మకం కుదిరితే నీ ఇష్టం అని చందుకి మరొక్కసారి వ్యక్తిగతంగా చెబుతాడు నవీన్. నవీన్ సూర్యతో మాట్లాడిన తర్వాత అతడు అన్ని షరతులు అంగీకరించటంతో చందు మనసు కొంచెం తేలిక పడుతుంది. చందు కృతజ్ఞతతో, నవీన్, నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియటం లేదు అంటుంది. నవీన్ చిరునవ్వుతో, అలా అనకు చందు, మనం స్నేహితులం. కష్టాల్లో ఒకరికొకరు అండగా ఉండాలి. సూర్య మారతాడని నమ్ముతున్నాను. నువ్వు ధైర్యంగా ఉండు అంటాడు. తప్పకుండా నవీన్, నేను వెళ్తాను. పిల్లలు ఇద్దరూ ఒంటరిగా ఉంటారు అంటుంది. సరే చందు, నీకు ఏ సహాయం కావాలన్నా నాకు కాల్ చేయి అని చెబుతాడు. నవీన్ మరియు చందు మాట్లాడుకోవటం అక్కడే నిలుచుని సూర్య మరియు అతని అమ్మా నాన్నలు చూస్తూ ఉంటారు. చందు వెనకకు తిరిగి వాళ్లను చూస్తూ ముందుకి నడుస్తుండగా సూర్య ఆమెకు ఎదురుగా వచ్చి, చందు, నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఇకపై నిన్ను ఎప్పుడూ విడిచి ఉండలేను అని బాధగా అంటాడు సూర్య. చందు అతడి మాటలను నమ్మలేకపోతుంది. కానీ తన పిల్లల భవిష్యత్తు కోసం ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంటుంది. అమ్మా చందు, సూర్య తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. జరిగిందంతా మర్చిపో. మనమంతా కలిసి మనింట్లోనే ఉందామమ్మా అంటుంది చందు అత్తగారు. అవునమ్మా, నువ్వు మా ఇంట్లో ఉంటే చాలా సంతోషిస్తాము. ఇకపై సూర్య కూడా నిన్ను బాగా చూసుకుంటాడు అంటాడు చందు మామగారు. చందు వారి మాటలను పూర్తిగా నమ్మలేకపోయినా ప్రస్తుతానికి వారి ప్రవర్తనను చూసి కొంచెం ఊరట చెందుతుంది. చందు తన భర్త సూర్యతో కలిసి తన అత్తమామల ఇంటికి బయలుదేరుతుంది. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి.
థ్యాంక్ యూ.